అంటే డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ వేసారు ఒకటి. పార్టీల పరంగా ఉన్న వ్యతిరేకత కాస్త తక్కువ ఉందండి. అంటే కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, కూటమి మీద కంపారిటివ్లీ 1 year మీద ఇంకా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే పోలవరం కానీ లేకపోతే ఇంకోటి ఇష్యూస్ కానీ పథకాలు కానీ ఇంకా డిలే అవుతున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో డిలే అవుతున్నా 1 year అయింది కదని. బట్ అట్ ది సేమ్ టైం ఇది 2 చక్రాల వెహికల్ లాంటిది. ఎమ్మెల్యేల పనితీరు మీద ఎంత ఉంటుందో గవర్నమెంట్ పైన పరిపాలించే వాళ్ళ మీద కూడా ఇంకో చక్రం లాంటిది. ఒక చక్రం పంచర్ అయితే మనం టక్కన ఆపి పంచర్ వేసుకుంటాం చూడండి. ఇప్పుడు పంచర్ అయిందని అనట్లేదు కానీ ఆ ఎఫెక్ట్ గ్రౌండ్లో చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా సరే మీరు చెప్పలేకపోవచ్చు. పంచర్ అయింది ఎమ్మెల్యేల పనితీరా లేకపోతే ముఖ్యమంత్రులు లేకపోతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ వాళ్ళ పనితీరు పంచర్ అయిందంటారు? నేను ఫస్ట్ నుంచి మీకు తెలుసు డేటా పరంగా మాట్లాడతా కానీ నాకు తెలిసిన చాలా విషయాల మీద తెలియని విషయాల మీద కాదు, ఎమ్మెల్యేల మీద ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే మెజారిటీ అన్ని పార్టీలు అండి. బట్ ఇప్పుడు ఒక పర్సంటేజ్ X% అన్నప్పుడు ఆ X%లో ఆబ్వియస్గా టీడీపీది మెజారిటీ ఎమ్మెల్యేలు కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచే ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు మ్యాక్సిమం నెగిటివిటీ బాగా ఎక్కువగా ఉందంటారు. అంటే జనసేన బీజేపీ ఉన్న మీరు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అన్నప్పుడు ఆబ్వియస్గా మెజారిటీ పర్సెంటేజ్ వాళ్ళదే కాబట్టి టీడీపీ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు చేసిన ఈ సర్వే ద్వారా టీడీపీకి కూటమి ప్రభుత్వానికి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? గుడ్ బ్యాడ్ సంబంధం నుంచి దూరం జరిగే ఈ పారావిల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు ఏం సంబంధం లేదు, మీరే paravil.com రేపు పొద్దున June 12, 11:27 ప్రమాణ స్వీకారం జరిగింది. కరెక్ట్గా ఆ క్షణానికి 1 year కంప్లీట్ అవుద్ది. సో 11:27 కరెక్ట్గా మన paravil.comలో లేదా యాప్లో కానీ 175 నియోజకవర్గాలటువంటి రిపోర్ట్లు సంపూర్ణంగా ఏదైతే నియోజకవర్గాన్ని సెంట్రిక్గా పెట్టుకొని సరౌండింగ్గా అన్ని విషయాలను 37 అంశాలని మనం 100 పేజీల డాక్యుమెంట్ని ఇన్ డీటెయిల్గా సెక్షన్స్ వాజ్గా డివైడ్ చేసి ఆ సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో దీంట్లో ప్లస్ మైనస్ కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఉంది అనేది ఫేర్గా ఒక స్కానింగ్